యేసయ్యా ఎందుకింత ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత నాపై యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ విధంగా దేవుడు యెహోషువతో పలుకుతున్నారు. జాహ్నవి, యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశకాండం పక్కనే ఉంటుంది. ఫోన్ తీసినంత తొందరగా టక్ 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 తీయాలి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ద్వితీయోపదేశకాండం పక్కనే ఉంటుంది. 1వ అధ్యాయం 9వ వచనం. సుహాసిని తీసావా? తీ మరి, నిన్ను అడగలేదా? నువ్వు తీయకుండా ఉండవా? చదువమ్మా. నేను చెప్పినట్టు ఏందో నాకు వినపట్లేదు, గట్టిగా మాట్లాడు. నేను చెప్పినట్టు ధైర్యస్థైర్యములను అలవాటు చేసుకొనుము, నిర్భయముగా నిస్సహాయముగా. వేరే వాళ్ళు చదవండి. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములను అవలంబించుకో, నిర్భయముగా నిశ్చయముగా ప్రవర్తించుము. నీ దేవుడైన ప్రభు ఎల్లప్పుడూ ఎవరున్నారట? యెహోషువ జీవితంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. గలిలయ సరస్సు తీరాన ప్రయాణం చేస్తున్నటువంటి వారి పడవలో ఎవరున్నారు? మనలో ఎవరున్నారు? మన జీవితంలో ప్రభు ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, మనతో ఉన్న దేవుడు అంటాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 2-3 వచనాలు చూద్దాం. శ్వాసని యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా 43వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. మీరు ఈ లోకమున చదువమ్మా. నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉందును. నదుల గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు. చదువు. నీవు అగ్నిగుండా నడుచునప్పుడు కమలిపోవు, మంటలు నిన్ని కాల్చివేయవు. సరే, నేను చదువుతున్నా వినండి. 2వ వచనం. నీవు లోతైన నీటి గుండా నడుచున్నప్పుడు నేను నీ తోడుగా ఉందును. నదులు గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచివేయవు. నీవు అగ్నిగుండా నడిచినప్పుడు కమలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయవు. నేను ప్రభువునైన నీ దేవుడును, ఇశ్రాయేలు పవిత్ర దేవుడును, నిన్ను రక్షించువాడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో నీతో ఉన్న దేవుడు అంటున్నాడు, లోతైనటువంటి జలము గుండా నడిచినప్పుడు నిన్ను మునిగిపోనివ్వను. అగ్నిలో నడిచినప్పుడు అమ్మాయి కాపేయండి.
నువ్వు కూర్చోమ్మా, ఆ మైక్ ఆపండి. అగ్నిగుండా నడిచినప్పుడు కాలిపోవు అని కూర్చో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది తగ్గి, ఫస్ట్ వాల్యూమ్ కీర్తన, ఫస్ట్ది నంబర్ 1 వాల్యూమ్ తగ్గించు. రైట్, చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం పెట్టు. రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సౌండ్ వస్తే తగ్గి. ఈరోజు మా సౌండ్ ఇంజనీర్ నువ్వు. నదులు గుండా నడిచినప్పుడు మునిగిపోనివ్వు, లోతైన జలముల గుండా నడిచినప్పుడు నువ్వు కాలిపోవు అని పలికిన దేవుడు అంటాడు, అగ్ని గుండా నడిచినప్పుడు నువ్వు కాలిపోవు. ఉదాహరణకి, అయితే మనం కాలిపోమా? అయితే మనం మునిగిపోమా? అవును, మునిగిపోం. నోవా ఉన్నాడు, 40 పగళ్ళు 40 రాత్రులు జలప్రళయం వచ్చినప్పటికీ నీ మునిగి. ఎందుకు? అతడు నీతిమంతుడు కాబట్టి. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని వదిలి కానాను దేశానికి వెళుతున్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. మునిగిపోయారా? లేదు. ఎందుకు? వాళ్ళకు దేవుడు తోడున్నాడు. దాన్ని 2 పాయలుగా. ఐగుప్తు దేశంలో మాత్రం ఆ సముద్రంలోనే మునిగిపోయారు. ఎందుకు అనగా వారికి దేవుడు తోడుగా లేడు. ఇజ్రాయేలు ప్రజలు దైవ మందసాన్ని మోసుకొని ఐగుప్తు నది, యోర్దాను నది దాటుతున్నప్పుడు ఐగుప్తు యాజకులు అందరూ కలిసి మందసాన్ని మోసుకొని వస్తూ ఉండగా వాళ్ళ పాదాలు యోర్దాను నదిలో నీటిని తాకినప్పుడు అది 2 పాయలుగా దాటిపోయారు. ఇజ్రాయేలు ప్రజలు మునిగిపోయారా? ఇజ్రాయేలు ప్రజలతో యాజకులతో దేవుడు ఉన్నాడు, వారు మునిగిపోలేదు. ఎలీషా యోర్దాను నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా తన ఉత్తరీయమును తీసుకొని నదిని మోదినప్పుడు అది 2 పాయలుగా మునిగిపోయారా? లేదు. నోవాతో దేవుడు ఉన్నాడు, జలప్రళయములో మునగలేదు. ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు ఉన్నాడు, ఎర్ర సముద్రములో మునగలేదు. అదిగో ఇజ్రాయేలు ప్రజల యాజకులతో దేవుడు ఉన్నాడు, యోర్దాను నది 2 పాయలుగా చీలింది. ఎలీషాతో దేవుడు ఉన్నాడు, అది 2 పాయలుగా చీలింది. వీళ్ళెవరు నీటిలో మునిగి పోలా. ఐగుప్తు దేశులు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఎందుకు అనగా వారితో దేవుడు లేడు. నీతో దేవుడు ఉంటే, నీవు దేవునిలో ఉంటే, నీలో నీతి ఉంటే, నీలో విశ్వాసం ఉంటే, నీవు దైవ భయము కలిగి ఉంటే, నీ ఎదుట మహాసముద్రం ఉన్నప్పటికీ నీవు మునిగిపోవు. నీ కుటుంబంలో పీకల దాకా సమస్యలు ఉన్నా ఆ సమస్యలు నిన్నేమి చెయ్యవు. ఎందుకనగా నీతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. రెండవది, అగ్నిలో నడిచిన నువ్వు కాలి పో. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము, నేను సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నా, అయితే లోతును మాత్రం ముట్టుకోను. ఎందుకంటే అతడు నీతి కలిగిన కుటుంబం, అతడు విధేయత చూపినటువంటి కుటుంబం. అదిగో షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో కాలిపోలా. ఎందుకనగా వారి విశ్వాసము కలిగిన బిడ్డలు. నీ సమస్యలు మంటల్లాగా నిన్ను కాల్చివేస్తున్నట్టు నీకు అనిపించినప్పటికీ అవి నిన్ను కాల్చివేయవు. ఎందుకనగా దేవుడు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నీతో ఉన్న దేవుడు నీతో ఉంటే నీటి మీద నడిచిన నీకేమీ కాదు, అగ్నిలో నడిచిన నీకేమీ కాదు. నాకేమీ కాదులే అని నువ్వు పాపములో బ్రతుకుతూ ఉంటే నీ పాపమే నిన్ను కాల్చివేస్తుంది, నీ పాపమే నిన్ను ముంచివేస్తుంది. యథార్థత కలిగి ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, అదిగో అది ఏది నిన్ను చేయదో నీటి మీద నడిచిపోతావు, అగ్నిలో కూడా నడిచి పోతావు. కనుక దేవుని బిడ్డలారా, ఆనాడు పడవలో ఉన్న దేవుడు ఈరోజున నీ కుటుంబంలో, నా కుటుంబంలో
మనందరి కుటుంబాల్లో ఉన్నాడు. అయితే మనం ఎలా ఉండాలంటే నోవాలాగా నీతిగా ఉండాలి. ఇజ్రాయేలు ప్రజల్లాగా దేవుడు చెప్పింది చేయాలి. ఇజ్రాయేలు ప్రజల యాజకుల వలె యెహోషువ చెప్పినట్టుగా చేయాలి. లేదా ఏలియా వలె నీతి కలిగి ఉండాలి. అలా ఉంటే ఆ సమస్యలు మనల్ని ఏమీ చెయ్యవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయింది. 4వది విశ్రాంతి. విశ్రాంతి గురించి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. యేసు ప్రభు వారు పడవెక్కి పడవ కింద భాగమునకెళ్ళి తలవాల్చి నిద్రపోతున్నారు. మనకు కూడా విశ్రాంతి అనేది చాలా చాలా అవసరం. దేనికి విశ్రాంతి తెలుసా? శరీరానికి విశ్రాంతి. పగలంతా వాక్యం చెప్పిన యేసయ్య, పగలంతా అద్భుతాలు చేసిన యేసయ్య శరీరం అలిసిపోయి, విఘ్నేశ్వరమ్మ అలిసిపోయి ఆయన పడవ కింద నిద్రపోతున్నాడు. కీర్తన నిద్రపోతున్నాడు. మనకు కూడా విశ్రాంతి అనేది చాలా అవసరం. అందుకే ఆదిలో దేవుడు 1 నుండి 6 రోజులు సృష్టిని సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నారు. కనుక విశ్రాంతి దినం అనేది దేవుని కోసం. విశ్రాంతి దినం అనేది శనివారం. విశ్రాంతి దినాన్ని మన ఆరాధన దినముగా వచ్చుకోవాలి. అయితే ఫాదర్ గారు, మరి విశ్రాంతి దినం అనేది శనివారం కదా, ఆదివారం ప్రార్థన మీరు ఎందుకు పెడుతున్నారు అనొచ్చు. అవును, పాత నిబంధన గ్రంథములోను యేసు ప్రభు పునరుత్థానానికి ముందు విశ్రాంతి దినమే ఆరాధన దినంగా జరిగింది. అయితే యేసు ప్రభు పునరుత్థానము తర్వాత అదిగో ఆ పునరుత్థానం వల్ల మనకి నూతనమైనటువంటి జీవితం ఇచ్చాడు. కాబట్టి పునరుత్థాన దినం ముఖ్యమైనది, పునరుత్థాన దినం విలువైనది. కాబట్టి ఆ పునరుత్థానములో పాలు పంచుకున్న మనము కూడా ఆ ప్రభుకి ఆరాధన చేయాలి. 12 మంది శిష్యులు ప్రకటించింది కూడా పునరుత్థానుడైన క్రీస్తునే. మరి విశ్రాంతి దినము గొప్పదా, పునరుత్థానము గొప్పదా అంటే నేనేమంటానంటే పునరుత్థాన దినమే గొప్పది. ఎందుకు అనగా పునరుత్థాన దినము రోజున ప్రభు మహిమ కలిగిన దేహముతో తిరిగి లేచి మనకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చారు. బాప్తిజమము ద్వారా నీ పాపాలు సమాధి చేయబడ్డాయి. బాప్తిజమము తోటి యేసు పునరుత్థానంలో నువ్వు పాలు పంచుకుంటున్నావు. కాబట్టి ప్రతి ఆదివారం ఒక పునరుత్థాన దినం. కాబట్టి ప్రతి ఆదివారం ఎవరైతే పునరుత్థాన దినములో పాలు పంచుకున్నారో వారందరూ ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుకు ఆరాధన చేయాలి. ఎన్ని రోజులు కష్టపడాలి? 6 రోజులు. విశ్రాంతి ఏ రోజు కావాలి? 7వ రోజు. అంటే 7వ రోజు అంటే శనివారం వస్తుంది. నేనేమంటానంటే సోమవారం నుండి శనివారం వరకు కష్టపడండి. పునరుత్థాన దినమున ప్రభు దగ్గరికి రండి, ప్రభుకి ఆరాధన చేయండి. యేసు ప్రభు అంతటి వాడే రెస్ట్ తీసుకున్నాడు. తండ్రి దేవుడు అంతటి వాడే కష్టపడి నా దేవుడే ఏ రోజు విశ్రాంతి తీసుకున్నారు? 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు. నేనేమంటానంటే మనం 7 రోజులు కష్టపడ్డాం, పునరుత్థాన దినాన ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభువుకి ఆరాధన చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను లేకుండా మీరు ఏమీ, ఎవరు నాతో ఉంటారో నేను ఎవరితో ఉంటానో వారు అధికంగా ఫలిస్తారు. నువ్వు ఫలించాలంటే పునరుత్థాన దినమున ప్రభు దగ్గరికి రావాలి. వస్తే ప్రభు నీతో ఉంటాడు, నువ్వు ప్రభుతో ఉంటావు, నువ్వు అధికంగా ఫలిస్తావు. నువ్వు కష్టపడి 6 రోజులు కష్టపడి పనిచేసిన ఫలము నువ్వు పునరుత్థాన దినమున చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ఎన్నోది? 4వది. 5వది దేవుణ్ణి పిలవాలి. మనము దేవుణ్ణి పిలవాలి. చదవండి 38వ వచనం, మార్కు శుభవార్త 4వ అధ్యాయం 38వ వచనం. చదవమ్మా. తలవాల్చి నిద్రిస్తూ ఉండెను. శిష్యులు
సరే మైక్ వద్దులే, చదవండి, నేను చదువుకుంటా. వెరీ గుడ్, చదువమ్మా. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తన తలగడపై తలవాల్చి నిద్రిస్తూ ఉండెను. శిష్యులు అప్పుడు గురువుని నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రం విచారము లేనట్టుంది, మేము చనిపోతున్నాము అనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్టాలలో వాళ్ళు ప్రభుని పిలిచారా లేదా? పిలిచారు. ఒకనాడు యేసు ప్రభువారు నది మీద నడిచి వస్తున్నప్పుడు, నిజముగా నీవే అయినా నేను కూడా నీటి మీద నడిచి వచ్చుటకు ఆజ్ఞ ఇమ్మన్నాడు. సరే దిగిరా అని సగం దూరం నడిచి వచ్చినాక పేతురు గారు ఏమవుతున్నారు? అప్పుడు ఏమంటున్నాడు? యేసయ్యా, నేను మునిగిపోతున్నానయ్యా, నన్ను పైకి లేపయ్యా అని అడిగాడు. నువ్వు కూడా సమస్యలో మునిగిపోతున్నావా? బాధల్లో మునిగిపోతున్నావా? అనారోగ్యంలో మునిగిపోతున్నావా? అప్పుల్లో మునిగిపోతున్నావా? ఎందులో నువ్వు మునిగిపోతున్నావు? మునిగిపోతున్న నువ్వు, దేవుని బిడ్డలారా, ప్రభుని పిలవాలి. అయ్యా, మునిగిపోతున్న నన్ను పైకి లేపమని ప్రభువుకి మొరపెట్టాలి. గాలి, అలలు, తుఫాను వచ్చాయి. గురువుగారా, గాలి నన్ను అణిచేస్తుంది, తుఫాను చంపేస్తుంది, లేయ్యా అని గురువుని వాళ్ళు మొరపెట్టారు. అందుకే మనం చూస్తాం కదా, గుడ్డివాడు ఏమంటాడు? నజరేతు నివాసి యేసు నా మీద కనికరము పేరు పెట్టి పిలిచాడు. అతడు వచ్చాడు, యేసయ్య అతనికి చూపును ఇచ్చాడు. మనం కూడా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు, ఒంటరితనం అనిపించినప్పుడు మోకరించి, నజరేతు నివాసి యేసు, నాతో ఉన్న దేవా, నాలో ఉన్న దేవా, నా అవసరాలు తీర్చయ్యా, నా బాధలు తొలగించయ్యా అని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. అయిపోయింది. తర్వాత అయిపోయింది. నెక్స్ట్ అధికారం. ఏంటమ్మా? అధికారం. చదవండి 39వ వచనం. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రము చెప్పగా గాలి అణిగి, దేవుడు ఏమని చేశాడు? గాలిని అణిచాడు. దేవుడు ఏమనిచ్చాడు? తుఫానునే కాదండి, యేసయ్య ఏమన్నాడు తెలుసా? నోరు మూసుకొని ఇతరులలో నుంచి బయటికి దెయ్యము పట్టిన వారిని. అవునా? యేసు ప్రభువారు మత్తయి శుభవార్త 18:28-17 ఏమంటారు? ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈ లోకం మీద ఆయనకి సర్వాధికారం. అయితే నేనేమంటానంటే, దేవుడు తన అధికారాన్ని మనకి ఇచ్చాడు. మనం ఏం చేయాలా? బాగు చేయాలా, నాశనం చేయాలా? మరి మనం ఏం చేస్తున్నాం? అది నాకు తెలియదు. దేవుడు అధికారం ఇచ్చింది బాగు చేయటానికే కానీ నాశనం చేయటానికి. ఒక గురువుగా నేను బాగు చేయాలి, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. అందుకే దేవుడు అధికారం ఇచ్చారు. తనటానికి కాదు, కొట్టుకోవటానికి కాదు, తగులాటానికి కాదు, స్టేషన్లకి వెళ్ళి కేసులు పెట్టుకోవటానికి కాదు. దేవుడు అధికారం ఇచ్చాడు మన బ్రతుకులు మనం బాగు చేసుకోవడానికి. దేవుడు అధికారం ఇచ్చాడు మనకు. దేవుడు కావలసింది ఇంకోటి చెప్పాలంటే, ఈ సృష్టి మీద కూడా మనకు అధికారం ఇచ్చారు. ఈ రోజున బాగు చేయటం తక్కువ, నాశనం చేయటం. మీరు పూలు కోసుకుంటున్నారుగా, అవునా? తలలో పెట్టుకుంటున్నారుగా, అవునా? సరే, సో పూలు కోసిన మీరు, తలలో పెట్టిన మీరు ఎన్ని పూల మొక్కలు నాటుతున్నారు? చెప్పరేంది? మీ అందరూ బ్రతకాలంటే ఏం కావాలి? ఏ జన్ను ఎందుకు సెంటు కొట్టుకుంటే సరిపోదు, ఆక్సిజన్ కావాలిగా, అవునా? మరి ఆక్సిజన్ కావాలంటే పిల్లలు ఏం నాటాలి?
ఆ? చెట్లు బ్రతకాలంటే భూమి ఎట్టుండాలా? సారవంతంగా ఉండాలి. భూమి సారవంతంగా ఉండాలంటే ఏం వేయకూడదు? ప్లాస్టిక్. ఈ డిగ్రీ చదువుతారు, ఎంబీబీఎస్ చదువుతారు, ఇక్కడే తిని చాక్లెట్ అక్కడే పడేస్తారు, తిని ప్లాస్టిక్ గ్లాసులు అక్కడే పడేస్తారు. దేవుడు అధికారం ఇచ్చింది మనిషి మీదే కాదు, భూమిని శుభ్రంగా ఉంచే అధికారం కూడా దేవుడు మనకి, మనం తెలియకల్లా ఇంట్లో ఉన్న కసువంతా తీసి కాలువలో పోస్తారు. ఎందులో పోస్తారు? కాలువ. వర్షం రాగానే కాలువ వచ్చి ఏం చేసింది? బురదంతా పొంగి పొర్లుతూ ఉంటుంది. ఎందులో నుంచి? అప్పుడు నువ్వు ముక్కు మూసుకుంటావు. నీ ఇంట్లో ఉన్నది కాలువలో వేస్తే అది ఎక్కడ శుభ్రం ఉంది? దేవుడు అధికారం ఇచ్చాడు. చెట్టును జాగ్రత్త చేయాలి, భూమిని జాగ్రత్త చేయాలి, గాలిని జాగ్రత్త చేయాలి. అది మన బాధ్యతే. ఎవరో రారు, ఎవరో ఏది, దాన్నే ఎన్వైరన్మెంటల్ కేర్ అని కూడా అంటారు. సో అది చదువుకున్న పిల్లలకు పాపం తెలిసి ఉండాలా. సో కాబట్టి అది తర్వాత కానివ్వండి. ఏడిదమ్మా? ధైర్యం. చిన్న ఒక మాట అడిగి నేను ముగిస్తా. మీకు ఏ ధైర్యం ఎక్కువ? దేవుడు ఉన్నాడు అన్న ధైర్యమా, డబ్బు ఉన్నది అన్న ధైర్యమా? నిజం చెప్పండి, అబద్ధం ఆడొద్దు. ఓకే, అది నీ వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఈ రోజున జేబు నిండా డబ్బులుంటే ఈ ఊరిలో నా అంతటోళ్ళు లేరు. డబ్బు ఉంటే, డబ్బు లేకపోతే పిల్లి కూడా పనికిరాదు, పిల్లి కూడా పనికిరాదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం నీకు ఉండాలి, డబ్బు ఉన్నది అన్న ధైర్యం నీకు నిజమే. ఈ రోజున నీ కళ్ళెదురుగానే ఒకప్పుడు నాకు తెలిసి 5 పైసలు చూసా, 10 పైసలు చూసా, 20 పైసలు చూసా, పావలా చూసా, ₹1 చూసా. అవన్నీ పోయినాయా లేదా? అన్నీ మారినాయి. దేవుడు మారలా. ఒక 5-6 సంవత్సరాల క్రితం నోటు మారింది, దేవుడు మారలా. మారదు కూడా, మారడు కూడా. మారని దేవుడవు, నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు, మరుగై ఉండలే నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పుట్టినప్పటి నుండి ఎంతోమంది ధనవంతులు చనిపోయారు, కానీ దేవుడు మాత్రం జీవం కలిగే ఉన్నాడు. కనుక నీ ధైర్యం ఏమై ఉండాలి అంటే, నా దేవుడు నాకు ధైర్యం. ఎవరు? నా దేవుడు నా ధైర్యం అయి ఉండాలి. నీ బలహీనత నీ ధైర్యమై ఉండకూడదు, నీ పాపం నీ ధైర్యమై ఉండకూడదు. అర్థమైందా? అందుకే యేసు ప్రభు వారు అంటారు, భయపడకండి, నేను తోడై ఉన్నా కదా. భయపడగాక. ఏం కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ రోగం వచ్చినా బాధపడకుండా, భయపడకుండా ఉంటే దేవుడు మనలని దీవిస్తారు, మనకు తోడుగా ఉంటారు. ఎన్నైపోయినాయి? 7 అయిపోయినాయి. ఒకసారి 7 చెప్పుకుందామా? 1 అనుసరించండి, 2వది అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి, 3వది దేవుడు మనతో ఉన్నాడు, 4వది విశ్రాంతి తీసుకోవాలా, ఆదివారం గుడికి రావాలా, 5వది దేవుణ్ణి పిలవాలి, 6వది అధికారం, 7వది ధైర్యంగా ఉండండి. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. విశ్వాస ప్రమాణము పరలోకమనో భూలోకమనో సృష్టి. అందరూ లేచి నిలబడదాం. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టిన, పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది
ఇంట్లో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వార్ల నుండి లేచెను.